వెహికల్ వచ్చేసి బొలేరో. దీనికైతే మనం బ్రేక్ సిలిండర్ మారుస్తున్నాం. ఫస్ట్ అయితే జాక్ పెట్టేసి స్టాండ్స్ పెట్టేసి టైర్ అయితే తీసేసేయండి. తర్వాత డ్రమ్ మీద హ్యామర్తో ట్యాప్ చేసేసి ఈ డ్రమ్ని అయితే పుల్ చేయండి. ఈ డ్రమ్ని పుల్ చేసేసిన తర్వాత ఈ కటింగ్ ప్లేయర్ యూజ్ చేసేసి ఈ బ్రేక్ లైనర్స్ లాక్లు ఉన్నాయిగా, ఈ చిన్న లాక్ ఇదైతే ప్రెస్ చేసి రొటేట్ చేయాలి. ఆ లాక్లో నుంచి అయితే దాన్ని బయటికి తీసేసేయాలి. ఇలా ప్రెస్ చేసేసి ఆ లాక్లో నుంచి తీసేసినాక ఈ స్ప్రింగ్ తీయాలి. ఈ స్ప్రింగ్ కూడా తీసేసిన తర్వాత ఈ లాక్ ఉంటుందిగా, ఆ వెనకాల ఇంకొక పట్టి ఉంటుంది చిన్నది, అది కూడా తీసేసేయాలి. అవి తీసేసిన తర్వాత సేమ్ మనకి ఇంకో సైడ్ ఉంటుంది అలాంటిది లాకు, ఇది కూడా తీసేసేయాలి. లాకు సేమ్ అట్లనే కటింగ్ ప్లేయర్తో పట్టుకోవాలి. లోపలికి ఇట్లా ప్రెస్ చేసి ఆ లాక్లో నుంచి బయటికి లాసేయాలి. సేమ్ అలాగనే ఆ స్ప్రింగ్ ఈ చిన్న లాక్ ఉంటుంది కదా, అది కూడా తీసేసేయాలి. ఆ తర్వాత కింద లైనర్లు ఆ పట్టీలో కూర్చుంటాయి. ఆ పట్టీలో నుంచి అయితే ఇలా రెండు ఉంటాయి కదా, ఇవి రెండింటిని అయితే గుంజేసి తీసేసేయాలి. ఇట్లా పుల్ చేసేసి ఆ లైనర్స్ ఉన్నాయి కదా, బ్రేక్ లైనర్స్, అవి అయితే కిందికి అనేసేయండి. లైనర్స్ మీరు కావాలంటే కంప్లీట్గా బయటికి తీసుకోవచ్చు. ఇలాగైనా తీసేసి మనం మార్చవచ్చు. బ్రేక్ సిలిండర్ ఎందుకు మారుస్తున్నామంటే ఈ బొలెరో బండికి అయితే బ్రేకులు సరిగ్గా పడట్లేదు. ఆ బ్రేక్ సిలిండర్లు అయితే జామ్ అయిపోయినాయి. తర్వాత బ్యాక్ సైడ్ బ్రేక్ ఆయిల్ది ఒకటి నట్టు వస్తుంది మనకి సిలిండర్లోకి వచ్చేది పైపు. ఈ పైప్ వచ్చేసి 11 నెంబరు. సో సెట్ పాన కానీ కట్రింగ్ పాన ఉంటుంది కదా, దాంతోనే ఇప్పేయచ్చు. ఇదైనా ఇప్పినాక 2 10 నెంబర్ నట్స్ వస్తాయి కదా, ఈ నట్లయితే 2 లూజ్ చేసేద్దాం మనం. ఈ 10 నెంబర్ నట్స్ అయితే బోల్ట్లు, ఈ బోల్ట్లు అయితే తీసేద్దాం. నట్లు అని వస్తుంది. ఈ బోల్ట్లు అయితే తీసేసిన తర్వాత సిలిండర్ ఒక్కొక్కసారి జామ్ అయి ఉంటుంది, హ్యామర్తో ట్యాప్ చేయాలి. హ్యామర్తో ట్యాప్ చేసి తీసేయాలి. అది ఒక్కొక్కసారి ఈజీగా వస్తుంది. పైన వచ్చేసి బ్లీడర్ వాళ్ళు, అది ఇప్పాల్సిన అవసరం లేదు, ఇలా ఈజీగా పుల్ చేయొచ్చు. థ్యాంక్స్.